నమస్తే. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. జూన్ 16, 2025 సోమవారం నాటి శ్రీ విశ్వావసు నామ సంవత్సరం ఉత్తరాయణం గ్రీష్మ ఋతువు జ్యేష్ఠమాసం కృష్ణపక్షం. ఈరోజు సూర్యోదయ సమయము తెల్లవారుజామున 5:45 సూర్యాస్తమ సమయం సాయంత్రం 6:48 ఈరోజు తిథి పంచమి మధ్యాహ్నం 3:28 వరకు. తదుపరి షష్ఠి తిథి ప్రవేశము. ఈరోజు నక్షత్రం ధనిష్ట రాత్రి 1:03 వరకు. తదుపరి శతభిష నక్షత్ర ప్రవేశము. వర్జం తెల్లవారి 5:01 నుంచి 6:38 వరకు. దుర్ముహూర్త సమయం మధ్యాహ్నం 12:42 నుంచి మధ్యాహ్నం 1:34 వరకు. తిరిగి మరల మధ్యాహ్నము 3:19 నుంచి సాయంత్రం 4:11 వరకు దుర్ముహూర్త సమయం ఉంది. తదుపరి రాహుకాలము ఉదయం 7:23 నుండి ఉదయం 9:01 వరకు. యమగండ కాలం ఉదయం 10:39 నుంచి మధ్యాహ్నం 12:16 వరకు. బ్రహ్మముహూర్త సమయం తెల్లవారుజామున 4:09 నుంచి 4:57 వరకు. అమృత గడియలు మధ్యాహ్న సమయంలో 2:42 నుంచి సాయంత్రం 4:19 వరకు. అభిజిత్ ముహూర్తం ఉదయం 11:50 నుంచి మధ్యాహ్నం 12:42 వరకు. ఇది నేటి పంచాంగం. నమస్తే. తదుపరి రాశి కర్కాటక రాశి. ఈ రాశి వారికి గ్రహస్థితులు: బుధుడు 11వ స్థానము, సూర్యుడు 12వ స్థానము, చంద్రుడు తులారాశిలో 4వ స్థానంలో సంచారం చేస్తున్నారు. అయితే ఈ సంచార ఫలితాలు స్నేహితుల ద్వారా లాభాలు వస్తాయి. కుటుంబంలో కొంత ఆందోళన ఉన్నప్పటికీ ఆత్మస్థైర్యంతో వాటిని అధిగమించే ప్రయత్నం చేస్తారు. ఆస్తి కొనుగోలు, వాహనాల కొనుగోలు ఇలాంటి వ్యవహారాల్లో జాగ్రత్తలు తప్పనిసరిగా తీసుకోండి. వాహనాల్లో కానీ లేదా వాహనాల్లో మోసపోవడము, కొనుగోలులో మోసపోవడము, లేదా కొనుక్కున్న వాహనాలలో ఇబ్బందులు కలగడము, ఆస్తి విషయాలలో మోసపోయే అవకాశం కనబడుతోంది. జాగ్రత్తలు తప్పనిసరిగా ఈ విషయంలో తీసుకోండి. మీకు చెప్పదగిన పరిహారము: నల్ల నువ్వులను దానంగా ఇచ్చేయండి. ఈరోజు ఉదయం కానీ లేదా సాయంత్రం కానీ నవగ్రహ ఆలయంలో దానం ఇచ్చుకోండి. తరువాత సింహరాశి. ఈ రాశి వారి యొక్క గ్రహస్థితులు: బుధుడు 10వ స్థానంలోను, సూర్యుడు 11లోను, చంద్రుడు తులారాశిలో 3వ స్థానంలో సంచారం చేస్తున్నారు. అయితే ఈ సంచార ఫలితాలు ఉద్యోగము, వ్యాపారము, అధికారము పెరిగే అవకాశాలు కనబడుతున్నాయి. సోదరులతో సత్సంబంధాలు బలపడతాయి. దీంతో పాటు పదోన్నతులు అంటే ప్రమోషన్స్ వచ్చే అవకాశం గోచరిస్తోంది. మీకు చెప్పదగిన పరిహారము: సూర్యారాధన తప్పనిసరిగా చేయండి. సూర్యారాధనకు సంబంధించినటువంటి నియమనిష్టలు తప్పనిసరిగా, అంటే నియమనిష్టలు అంటే పెద్దగా లేదు. ఈరోజు మద్యాన్ని ముట్టకుండా ఉండాలి, మాంసాహారాన్ని తినకుండా ఉండాలి. ఈ నియమాలు పాటించుకుని సూర్యారాధన తప్పనిసరిగా చేసుకోండి. అయితే తదుపరి రాశి కన్యారాశి. ఈ రాశి వారి యొక్క గ్రహస్థితులు చూసినట్టయితే బుధుడు 9వ స్థానంలోను, సూర్యుడు 10వ స్థానంలోను, చంద్రుడు తులారాశిలో 2వ స్థానంలోను సంచారం చేస్తున్నారు. ఈ సంచార ఫలితాలు ఆర్థికంగా బలపడే స్థితి కనబడుతోంది. స్థిరత్వం కూడా గోచరిస్తోంది. విదేశీ వ్యవహారాలు లాభిస్తాయి. విదేశాలలో పెట్టుబడులు లేదా వ్యాపారాలు లాభాలు తెచ్చిపెట్టే అవకాశము, సక్సెస్ సాధించే అవకాశం కనబడుతోంది. కుటుంబ పరంగా చూసుకున్నట్టయితే కుటుంబంలో సమస్యలు తగ్గుతాయి. శుభవార్తలు వినే అవకాశం గోచరిస్తోంది. మీకు చెప్పదగిన పరిహారము: ఈరోజు అన్నదానము ఒకరిద్దరికైనా మీ చేత్తో చేసుకున్నట్టయితే కొంత సానుకూలమైన ఫలితాలు పొందుతారు.